టీటీడీకి కొందరు కేటుగాళ్లు టోకరా వేశారు. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీ అంటూ విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ పీజీ స్టూడెంట్ సంఘమిత్రాను మోసగించారు. 5 VIP బ్రేక్ దర్శనం టికెట్లు, 5 సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తానని ఆమె నుంచి 2.6 లక్షలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉడాయించారు. అయితే మోసపోయినని గ్రహించిన బాధితురాలు తిరుమల పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో నిందితులు మదలదీప్ బాబు, పవన్ కుమార్లుగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ పీజీ స్టూడెంట్ గా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుమల శ్రీవారి భక్తులను మోసగించిన ఘటన మరొకటి తిరుమలలో వెలుగు చూసింది. విజయవాడకి చెందిన ఒక విద్యార్థి, అంటే పీజీ చదువుతున్న విద్యార్థి కొందరిని ఆశ్రయించింది. శ్రీవారి VIP బ్రేక్ దర్శనం టికెట్లు, అదేవిధంగా సుప్రభాత సేవ టికెట్ల కోసము 2 వ్యక్తులను ఆశ్రయించగా వారు మొత్తం 2,60,000 రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నారు. ఆ తర్వాత సమాధానం చెప్పకుండా పోయారు. దీంతో విజయవాడకు చెందిన సంఘమిత్ర అనే విద్యార్థిని తిరుమల 2 టౌన్ పోలీసుల్ని ఆశ్రయించింది. అంటే ఫోన్ పే ఆధారంతో మదలదీపు బాబు, పవన్ కుమార్ అనే వ్యక్తుల మీద తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వీరు 2 మోసగాళ్ళు ఉన్నారో వీరు తిరుమల టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీగా పరిచయం చేసుకుని ఈ రకమైన మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా ఏకంగా చైర్మన్ డిపినే పెట్టుకొని, అంటే ఫేస్బుక్ లో డిపి పెట్టుకొని అదే ఆయనే టికెట్ల కోసం డబ్బులు అడిగి తీసుకున్నట్లు కూడా కొన్ని మోసాలు వెలుగు చూశాయి. మొత్తం మీద ఇటువంటి మోసాల మీద తిరుమల పోలీసులు భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.